నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిండే ముందే అట్లా అయిండే మళ్ళీ ధ్యానానికి వచ్చిన ఇంకా సరిపోయిండే తిరిగి ఒకసారి కాలు నొప్పి వచ్చేసి ఏం బయట నర్సకే అవుతా ఉండేది. అప్పుడు హాస్పిటల్ అంతా స్కానింగ్లు అంతా అయ్యా డాక్టర్ సరే అమ్మా నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలా లేదంటే బెంగళూరుకి పోవాలండి. మా కొడుకు చెప్పి బెంగళూరుకి పోదాము అని వద్దులే నేను ఆ రోజు 3 నాళ్ళు ఉండే పౌర్ణమి నేతవనంకి కొట్టాలకి ఆ రోజు జాస్తి జనం ఉండారు. ఎవరో సార్ వచ్చిండారు హైదరాబాద్ నుంచి. నాకు రూమ్ కూడా దొరకలేదు. ఆమెకి ఈ యొక్క ప్రభాకర్ వాళ్ళు ఒక రూమ్ ఇప్పించి నాకు కూర్చొని కూడా అవుతా ఉండలేదు సార్, అంత ప్రాబ్లం అయింది. ఆమెపై ధ్యానాన్ని కూర్చో ఉండను. నైట్లో 10 గంటలు కూర్చో ఉండేది సార్. నేను 4 వరకు లేనే లేదు అసలు. నాకు 15 రోజులు ధ్యానమే కుదురుతా ఉండలే, కూర్చొని కూడా అవుతా ఉండేది. అక్కడ పైన ఇంకా 4 గంటల వరకు కూర్చో ఉండను. నాకు అర్థం నొప్పి మేలైపోయింది. అప్పటి నుంచి 13 రోజులు అక్కడే ఉండిపోయినాను. క్లాస్ ఒక రోజు అయింది. మళ్ళీ వేరే వాళ్ళంతా వస్తూ ఉండ్రి, బాగుండే. కొంచెం జనం ఆవులంతా ఉండ్రి అక్కడ చింతకాయ అంతా కొట్టుకొని వాళ్ళ జట్లో ఉండిపోయేసి నేను 13 రోజులు ఉండేసి మళ్ళీ మా ఇంటి ఆయన వచ్చి తీసుకోవచ్చు సార్. బాగా నాకు హెల్త్ బాగా మేలయ్యా. ఆమెకి ఇంటికి వస్తుంది సార్. అప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు సార్, బాగున్నాను. 13 రోజుల్లో మీకు నయమైంది. మళ్ళీ రెస్ట్ తీసుకోమన్నారు అంతే డాక్టరు, మాత్రలు ఏమీ ఇవ్వలేదు. బాగా మేలైంది సార్. ధ్యానంలోకి వచ్చిన ఇంకా చాలా నాకు బాగుంది సార్ ఆరోగ్యం.